ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం జనవరి నెల 15వ తేదీ గురువారం జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల లోపు 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా ఒక బంధం అయితే మీ నుండి దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఎటువంటి బంధం అనేది మీ నుండి దూరం కాబోతుంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత శుభకరమైన ఫలితాలను అందిస్తుంది, ఎటువంటి నియమాలను పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ముందుగా వీరిలో ఉండే మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరికి ఓపిక అనేది చాలా అధికంగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలను అసలు మాట్లాడరు, ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలను పడ్డారు, జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుందండి. ఇక వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశికులను 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అర్ధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి అధిపతి బుధుడు. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. అయితే వీరు చాలా తెలివైనటువంటి వారు అని చెప్పాలి. వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా వీరు చాలా తోడుగా ఉంటారు అని చెప్పాలి. ఇక వీరికైతే మోసం చేయడం అసలు కుదరదని చెప్పాలండి. కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ అంటారు. అయినా వీరికైతే మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. ఒక దేవత యొక్క అనుగ్రహం కూడా వీరిపైన చాలా అధికంగా ఉండబోతుంది. అయితే దానివల్ల ఎంతో అదృష్టం కూడా వీరికి కలిసి రాబోతుంది అని చెప్పాలి. రేపటి రోజున వీరి యొక్క జీవితంలో నుండి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా మంచి లాభాలు, ఊహించిన ధన లాభాలు కలగబోతున్నాయి. మీకున్నటువంటి అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో జరుగుతాయి. మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇక మీకైతే మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా రేపటి రోజున చూడబోతున్నారు. కాలం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలో నుండి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది. అయితే విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి డబ్బు కూడా అధికంగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అయితే లభించబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఏంటండి, ప్రతి చిన్నదానికి టెన్షన్ అనేది పడుతూ ఉంటారు. ప్రతి దానికి కూడా టెన్షన్ అధికంగా పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారండి. బయటికి నవ్వుతూ ఉంటారే కానీ లోపల మాత్రం ఎన్నో బాధలను, కష్టాలను అనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని, సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే వీరిది చాలా జాలిగుణం అని చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. వీరు నమ్మినటువంటి వారిని ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. అయితే ఒక దేవత అనుగ్రహం వీరిపైన అధికంగా ఉందని చెప్పుకున్నాం కదండి. ఆ దైవం ఎవరో కదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది. చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి రేపటి రోజున అమ్మవారిని చక్కగా శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా అమ్మవారికి అయితే ఒక్కసారి పూజ చేయండి. అలాగే పూజలో 2 దీపాలను అయితే పిండి దీపాలను వెలిగించండి. పిండి దీపాలకు ఎంతో శక్తి అనేది ఉంటుంది. దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. అఖండ అదృష్టము అనేది కలుగుతుంది. ఇక అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు. మీ ఇంట్లో ధనవర్షం అయితే కురుస్తుంది. అఖండ రాజయోగం కలుగుతుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అమ్మవారి యొక్క ఆశలు అయితే మీ పైన పుష్కలంగా ఉండబోతున్నాయండి. దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది. ఇక మీకు వచ్చేటువంటి అదృష్టం ఎవరు కూడా ఆపలేరు. జీవితంలో కొత్త దారిలో అనేది మొదలవబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటి నుండి మీకు ఎన్నో మంచి రోజులు అయితే కలగబోతున్నాయి. ఇక వీరైతే ఒక ఉప్పు మూట అనేది కట్టుకొని మీ బీరువా పైన పెట్టుకోండి. ఆ యొక్క ఉప్పుకు లక్ష్మీదేవి చాలా అంటే చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది కదండి. దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా దూరం అయిపోతుంది. విపరీతమైన డబ్బు అనేది వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇంతమంది అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక 2 రోజులు అయిపోయిన తర్వాత దాన్ని అంతా కూడా ఒక ఉప్పు మూటను అయితే తీసి బయట పెట్టేసేయండి.
అయితే వీరికైతే మంచి సంతానం అయితే కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసినటువంటి వారికి అయితే త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది. ఈ 2 శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఇక వీరైతే ఎక్కువగా తొందరపడి ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకోండి. దానివల్ల అంతా కూడా మంచి లాభాలే వస్తాయి. ఇక రేపటి రోజున మీకు వీలైతే పేదవారికి ఆహారం అనేది దానం చేయండి. ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెడితే కోటి జన్మల పుణ్య ఫలితము అనేది వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు అనేది వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక మీరు అయితే కొంచెం బయట వారితో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరికి కూడా ఎటువంటి సహాయం అనేది ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీ యొక్క సంపద విషయాలను అయితే బయట వారికి అసలు చెప్పుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు అనేవి అధికంగా పెరుగుతాయి. మీరు మంచిగా బ్రతికి అసలు ఓర్వలేనటువంటి వారు అయితే చాలామంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RN అక్షరాలు పెరిగినటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు వచ్చినటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలనుకుంటే సోమవారం లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల అన్నీ కూడా మంచి లాభాలే వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఈ 2 రోజులు నీలం రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు రంగులు. 2, 4, 9 ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక మీరైతే మీ యొక్క జీవితంలో ఉద్యోగంలో జరిగేటువంటి పనులను అయితే అసలు వాయిదా వేయకండి. ఉత్సాహంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ముందు చూపు అనేది చాలా అవసరం. ఒక సంఘటన మనోబలాన్ని తగ్గిస్తుంది. రెచ్చగొడితే వారు ఉన్నారు. విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగండి. నవగ్రహ ధ్యానం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుందండి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా మీకు సఫలీకృతమైనటువంటి ఫలితాలని అందిస్తుంది. వ్యాపారంలో స్వయం కృషి అనేది చాలా అవసరం. ఆర్థిక సంబంధం విషయాల్లో కొంత జాగ్రత్త అనేది అవసరం అండి. అయినటువంటి పరిస్థితుల్లో కూడా క్రమంగా మెరుగుపడుతూ ఉంటాయి. మిత్రులు, కుటుంబ సభ్యులు సహకారం అనేది మీకు బలం అనేది అందుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని అయితే మీరు అసలు మరవకండి. మరింత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు అన్నిటినీ కూడా అనుకూలత ఫలితాలే కనిపిస్తున్నాయండి. మొదలుపెట్టినటువంటి పనిలో పురోగతి అనేది ఉంటుంది. కీలక వ్యవహారాల్లో అనుకూలత ఫలితాలు ఉంటాయి. లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంగా తగ్గకుండా చూసుకోండి. చంద్రధ్యాన శ్లోకం చదివితే మరిన్ని శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. శుభకాలమే కొనసాగిస్తుంది. లక్ష్యాలు త్వరగా చేరుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి, అధికారుల యొక్క ప్రశంసలను అయితే ఖచ్చితంగా అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారండి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు సాధ్యమే అవుతాయి. ముందస్తు ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుంటే సమస్యలు అన్నీ కూడా దూరంగా ఉంటాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం అనేది మరింత మనశ్శాంతిని కలిగింపచేస్తుంది. ఇక మీరైతే మీ యొక్క జీవితంలో మధ్య ఫలితాలు అయితే కొంచెం కొన్ని అనుకూలత, కొన్ని ప్రతికూలత ఫలితాలను కూడా మీరైతే కొంచెం ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే మీకు నిశ్చితంగా అవసరమని చెప్పాలి. మీ రంగాల్లో అనుభవజ్ఞుల యొక్క సహకారంతో పనులు అనేవి పూర్తి చేసుకోగలుగుతారు. బుద్ధిబలంతో తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా శక్తినిస్తాయి. ఆర్థికంగా ఖర్చులు అనేది పెరగకుండా చూసుకోండి. నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని అయితే ఖచ్చితంగా పాటించండి. మనోబలంతో వ్యవహరిస్తే ఈ వారం అంతా కూడా మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆత్మీయులతో మాట్లాడితే స్పష్టత అనేది లభిస్తుంది. ఉద్యోగంలో సహకారం అనేది పెరుగుతుంది. వ్యాపారస్థంలో తొందరపాటు ప్రయోజనాలు కాకుండా స్థిరంగా కొనసాగితే మేలు జరుగుతుంది. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు దూరం పెట్టి ప్రారంభించినటువంటి పని అయితే పూర్తి చేయడంపై దృష్టి అనేది పెంచండి. మీ యొక్క శ్రమతో మంచి ఫలితాలను కూడా మీరు అందుకోగలుగుతారండి. ఉద్యోగ వ్యాపారాల్లో ఎప్పటికీ కూడా పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం ద్వారా లక్ష్య సిద్ధి అనేది ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. విష్ణు దర్శనం మీకు మొత్తమైనటువంటి ఫలితాలు అందిస్తుంది. శుభప్రదమైనటువంటి కాలమే కొనసాగిస్తుంది. వచ్చినటువంటి అవకాశాలను అయితే సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మీ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆర్థిక అంశాలు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపారంలో సరైనటువంటి నిర్ణయాలు లాభానికి దారితీస్తాయి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది రేపటి రోజున ఖచ్చితంగా చూడగలుగుతారండి. శ్రీ లక్ష్మీ అష్టసూత్ర నామాలని జపించుకుంటూ ఉన్నానండి. శుభకరమైనటువంటి ఫలితాలను పొందుకుంటూ ఉంటారు. మీకైతే దైవబలం అయితే మరింత అధికంగా ఉందండి. ఉద్యోగ వ్యాపారాల్లో ముందు చూపుతో వ్యవహరించగలగాలి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం అన్నీ కూడా లాభిస్తాయండి. ధైర్య సాహసమే లక్ష్మి అనేటువంటి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. మంచి ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి నిత్యము కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, సూర్య భగవాన్కి ఆర్ఘ్యం సమర్పించడం మాత్రం అసలు మరవకండి. మీ జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలను తొలగించుకోగలుగుతారు. చంద్రుని యొక్క అనుగ్రహంతో మానసిక శక్తి అనేది పెరుగుతుంది. ధనయోగం అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుందండి. ఆదాయ మార్గాలు విస్తరించుకునేందుకు ఇది ఒక మంచి సమయం అని చెప్పాలి. మీకు కుటుంబ సభ్యుల యొక్క సూచనలు అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. అనుభవంతో పని చేసుకోగలిగితే అంతా కూడా మీకు మంచి ఫలితాలను, ఉత్తమమైనటువంటి సంతృప్తిని అంతా కూడా అందిస్తుందండి. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు అన్నీ కూడా మీకే సాధ్యమవుతాయి. దగ్గర వారితో మృదువుగా మాట్లాడితే సంబంధాలు అన్నీ కూడా మరింత బలపడతాయి. శని ధ్యానం ఎంతో శుభప్రదంగా మారుతుంది.